అపవాది ఎందుకని మిమ్మల్ని ఇంతగా నాశనం చేస్తున్నాడు, ఎందుకు మిమ్మల్ని ఇంతగా పోరాడుతున్నాడు, ఎందుకు ఇంతగా శోధనలు తీసుకొస్తున్నాడు, ఎందుకు ఇంతగా అవమానాలు తీసుకొస్తున్నాడు, ఎందుకు ఇంతగా మిమ్మల్ని దేవుని నుంచి దూరం చేయాలని, మీ జీవితం నాశనం చేయాలని ఎదురు చూస్తున్నాడు. మీరు విలువైన వారు కాబట్టి మీరు ఎక్కడ దేవుడు మీ జీవితంలో నిర్ణయించిన కార్యాన్ని స్వతంత్రించుకుంటారో అని యవన కాలంలోనే, చిన్న వయసులోనే, ఇంకా ముందుగానే మీరు సృష్టికర్తని ఎరుగుతానికి ముందే మీ జీవితాన్ని నాశనం చేయాలని ఎదురు చూస్తున్నాడు. దేని కొరకు రూపించబడ్డారండి? ఏంటి మీ జీవిత ఉద్దేశం ఏంటి? ఏంటి మీ ఆశ వాంఛ ఏంటి? ఇక్కడ ఉన్న అనేక మంది యవనస్తులు దేని కొరకు సిద్ధపడుతున్నారు, దేని కొరకు ప్రయాసపడుతున్నారు? చదవలేదు, నీకు కుదరదు. ఈ మాటలు అలవాటు కదా. అపవాది పలికే మాటలు అవి, దేవుడు పలికే మాటలు కాదు. ఎక్కలేని ఎత్తైన కొండపైకి హెచ్చిస్తానన్నాడు మన దేవుడు. అంటే మనకు అసాధ్యమైనది మన ద్వారముగా ఆయన జరిగిస్తానంటున్నాడు.